ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 49వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారా గ్రుడ్డివాణ్ణి పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి చదవబడిన వాక్య లేఖన భాగముల నుంచి కూడి వచ్చిన మనందరితో ప్రభు మాట్లాడులాగిన ఒకసారి అందరము రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రాత్రి మనమందరము ఒక చిన్న మందగా ఈ ప్రాంగణములో చేరి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరిచాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు వాగ్దానం చేశాడు. నిశ్చయముగా ఈ రాత్రి మన ప్రభు మన మధ్యనే ఉన్నాడు. ఆమేన్. మరి సమయంలో దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ వాక్య లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనము జాగ్రత్తగా విందాం. 2026 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు సత్శరీరుడుగా రక్తమాంసములు ధరించుకొని ఈ లోకములోనికి ఆయన రిక్తుడుగా దిగి వచ్చాడు. 33.5 సంవత్సరము ఆయన జీవించారు. ఈ 33.5 సంవత్సరములో ప్రియులారా, 3.5 సంవత్సరము యేసు ప్రభువారు తండ్రి చిత్తానుసారంగా మహిమ కలిగినటువంటి పరిచర్య చేశాడు. ఈ పరిచర్య చేసేటువంటి సమయంలో ఆయన అనేక ప్రాంతాలను సందర్శిస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతములో ఆయన ఎద్దుకు వచ్చిన వారికి పరలోక సంబంధమైన సంగతులను, సత్య సువార్తను వారికి ప్రకటిస్తూ, వారికి మారు మనసును కలుగు చేస్తూ, వ్యాధులతో ఉన్న వారిని బాగు చేస్తూ, అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారికి గొప్ప విడుదల కలుగు చేస్తూ ఆయన ఆయా ప్రాంతాలు సందర్శిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఒక రోజున యెరికో అనేటువంటి పట్టణంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తూ ఉన్నారు. ఆయన వెంబడి చాలామంది, ఒక గొప్ప జన సమూహము ఆయనతో కలిసి వెళ్తూ ఉన్నారు. అయితే ఆయన వెళ్తున్న ఆ త్రోవలో, ఆ దారిలో ఓ ప్రక్కన ఒక వ్యక్తి పడి ఉన్నాడు. అతని పరిస్థితి ఏంటంటే, పుట్టుకతో గ్రుడ్డివాడు, చూపు లేనివాడు. అతని పేరు వచ్చి బర్తిమై అని బైబిల్లో రాస్తుంది. ప్రియులారా, ఆ స్థలములో అతడు అనేక సంవత్సరాల నుంచి అక్కడే పడుండి ఆ మార్గమున వస్తూ వెళ్ళే వారిని భిక్షం అడుక్కుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గములో వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా గమనించండి, అతడు చూపు లేదు, కానీ అనేకులు వెళ్తున్నప్పుడు అక్కడ శబ్దం వినబడుతుంది. వాళ్ళ కాళ్ళ చప్పుడు, వాళ్ళు వేసుకున్న చెప్పులు చప్పుడు వినబడింది. అప్పుడు అతను అడిగాడు,
అయ్యా, ఈ మార్గములో ఎవరు వెళ్తున్నారు? ఇంత గొప్ప జనసమూహముగా ఉన్నారు, జనసమూహం వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఎవరు వెళ్తున్నారు? ఎక్కడ? ఎవరు అసలు వీళ్ళని అడిగినప్పుడు వాళ్ళు వెళ్తున్నటువంటి వారిలో ఒకడు సమాధానం చెప్పాడు ఆ గుడ్డివానికి. అయ్యా, నజరేయుడైన యేసు ఈ త్రోవలో వెళ్తున్నాడు. లోకరక్షకుడైనటువంటి యేసు ఈ త్రోవను వెళ్తున్నాడు. భూమి ఆకాశములను సృజించిన సర్వ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ మార్గములో వెళ్తున్నారు అని చెప్పగానే వెంటనే దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి కేకలు వేశాడు. ఏమనంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. దావీదు కుమారుడా, నాకు సహాయము చెయ్యి. దావీదు కుమారుడా, నన్ను ఆదుకో. దావీదు కుమారుడా, నన్ను కరుణించని ఆ వ్యక్తి పెద్ద పెద్ద కేకలు వేయడము ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. అతను కేకలు వేస్తుంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు నువ్వు ఇంత పెద్దగా కేకలు వేస్తున్నావు? ఎందుకు అరుస్తున్నావు? అయితే అతనికి ఆ మాట చెప్పే కొలది మరింత ఎక్కువ కేకలేయడం ప్రారంభించాడు. అప్పుడు అతని స్వరము విని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆగి ఆయనతో ఉన్నటువంటి వాళ్ళతో చెప్తున్నాడు, నన్ను పిలుస్తున్నారు ఎవరో. దావీదు కుమారుడు, నాకు సహాయం చేయమని నాకు మొరపెడుతున్నారు. అతను ఎవరో, అతన్ని నా యొద్దకు తీసుకురండి అని ఆయన సేవకుల్లో ఒక ఇద్దరిని పంపించాడు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆ వ్యక్తితో అంటున్నాడు, సహోదరుడా, ధైర్యము తెచ్చుకో. ఏమంటున్నాడు? సహోదరుడా, ధైర్యము తెచ్చుకో, భయపడొద్దు. నీవు గ్రుడ్డివాడివని భయపడొద్దు, చూపు లేనివాడివని భయపడొద్దు. నీకు సహాయము చేయడానికి ఎవ్వరూ లేరని నీవు భయపడొద్దు. ఎందుకంటే అదిగో ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు పిలుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మాట వినిన తర్వాత ఆ భిక్షగాడు యేసు ప్రభు దగ్గరికి రావడము, యేసుక్రీస్తు ప్రభు వాని కన్నులను తెరిచి వానికి చూపును ప్రసాదించడము జరిగింది. అయితే ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ పుట్టుకతో గ్రుడ్డివాణ్ణి ప్రభు కనికరించాడు. తన సేవకులను పంపించాడు అతని దగ్గరికి. అతను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఎటువంటి సహాయాన్ని ప్రభు దగ్గర కోరుకుంటున్నాడో వానికి సహాయము చేయడానికి ప్రభు ఆ వ్యక్తిని తన యొద్దకు రమ్మని ఒక పిలుపును పంపించాడు. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ ప్రార్థన కూడిక ద్వారా యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వే స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి కష్టాల్లో కన్నీళ్ల మధ్యలో ఉన్నావో, ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ రాత్రి యేసయ్య నిన్ను ప్రేమించి, నిన్ను కనికరించి, నీ స్థితిగతులను మార్చి నీకు గొప్ప సహాయము చేయడానికి ఈ ప్రార్థన కూడిక ద్వారా ప్రభు ఈ రోజున నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన యొద్దకు. అయితే వస్తావా దేవుని బిడ్డ? వస్తావా? ఆయన యొద్దకు వస్తే నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబములో, నీ పిల్లల భవిష్యత్తులో, నీ భర్త నీ భార్య జీవితంలో కలిగి ఉన్న కొదువులన్నీ తీర్చబడతాయి, అక్కర్లన్నీ తీర్చబడతాయి. నీ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి, నీ యొక్క వ్యక్తిగత పరిస్థితులు మారిపోతాయి.
ఊహించినటువంటి అద్భుతమైన రీతిలో నీ యొక్క జీవిత పరిస్థితి ఒక క్రొత్త కోణంలోనికి గొప్పగా మార్చబడిపోతుంది. అయితే ఈ రోజున ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అయితే ఆయన వద్దకు నువ్వు రావాలి. దేవుని బిడ్డ, ఆయన క్రైస్తవులను పిలవడానికి రాలేదు. మరి ఎవరిని పిలవడానికి వచ్చాడు? ఆయన స్వరూప్యములో మనమందరము, ప్రతి ఒక్క మనుష్యుడు ఈ రాత్రి దేవుని బిడ్డ, మనమందరము దేవుని పోలికలో ఉన్న వాళ్ళము. ఈ రాత్రి ఆయన ఎవరిని పిలుస్తున్నారంటే, ఎవరైతే కన్నీళ్ల మధ్యలో ఉన్నారో, ఎవరైతే బాధలతో నలిగిపోతున్నారో, ఎవరైతే అనారోగ్యాలతో అల్లాడిపోతున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో నలిగిపోతూ, కృంగిపోతూ, కృషించిపోతున్నారో, దేవుని బిడ్డలారా, వారందరినీ ఈ రాత్రి ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని కొరకు పిలుస్తున్నాడో, దేని కొరకు పిలుస్తున్నాడు? ఈ రాత్రి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏం చెయ్యాలని ఈ రాత్రి యేసు ప్రభు తన యొద్దకు రమ్మని నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు? చూడండి, మొట్టమొదటిగా చూడండి, లూకా సువార్త 1 రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలు. హల్లెలూయా. ఇంకొకసారి చదవయ్యా. దేని కొరకు పిలుస్తున్నాడు ఈ రాత్రి ఆయన? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, బాగా గమనించాలి. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఆయన వద్దకు రమ్మని. నీ యందు కనికరపడి నీ స్థితిగతులను చూసి కటాక్షించి ఆయన నిన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో, పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు పిలుస్తున్నాడో, ఏం చేయడానికి పిలుస్తున్నాడో అనంటే అక్కడ పేతురు చెప్తున్నాడు, ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డ, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు నిన్నంటే, నీవు ఆశీర్వాదమునకు వారసునిగా ఉండడానికి. ఒక్క మాటలో చెప్పాలంటే, నీ మీద, నీ కుటుంబం మీద ఉన్న శాపమంతా తొలగిపోయి, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వేదనలు, రోదనలు, వ్యాధులు, సమస్యలన్నీ తొలగిపోయి, దేవుని బిడ్డ ఆశీర్వాదమును పొందడానికి, ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి యేసు ప్రభు ఈ రాత్రి ఆయన నిన్ను తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ, ఆయన పిలిచినట్లుగా ఆ పిలుపును అంగీకరించి ఆయన వద్దకు వస్తే ఖచ్చితంగా ఈ రాత్రి ఆయన నిన్నేం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదమునకు వారసునిగా ఉండినట్లుగా నీ జీవిత స్థితిగతులను, పరిస్థితులను ప్రభు మహిమకరంగా మార్చనై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వ్యక్తిని గాని ఆశీర్వదిస్తే
వాని పరిస్థితులు ఎలాగుండి ఉంటాయి? ఎందుకు పిలుస్తున్నాడు ఈ రాత్రి నిన్ను ఆయన ఎందుకు రమ్మని? దేనికి పిలుస్తున్నాడు? ఆయన వలన కలిగే ప్రతి ఆశీర్వాదమును అనుభవించడానికే. యేసు నామమును బట్టి కలిగే ప్రతి దీవెన ఈ రాత్రి నీవు నీ కుటుంబము పొందడానికి ఆయన నిన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో తన ఎద్దుకు రమ్మని పిలుస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని గాని ఆశీర్వదిస్తే, ఒక వ్యక్తిని గాని దీవించినట్లయితే వాని యొక్క జీవిత పరిస్థితులు ఎలాగుంటాయి అని మనం గాని ఆలోచిస్తే, చూడండి, ఆది కాండము 26వ అధ్యాయం, ఆది కాండము 26వ అధ్యాయము 12వ వాక్యం చదవండి. 12 చదవండి. ఇస్సాకు ఆ దేశమందుండు వాడై విత్తనము వేసి ఆ సంవత్సరమును 100 ఫలము పొందెను. చూడండి, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు ఒక వ్యక్తిని గాని ఆశీర్వదిస్తే ఏమవుతాడట? అర్థమయ్యేటట్లుగా చెప్తాను, బాగా గమనించండి. యేసయ్య ఒక వ్యక్తిని గాని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి క్రమక్రమముగా ఏమవుతాడంటే అభివృద్ధి పొంది ఫలించి ఏమవుతాడంటే చివరిగా గొప్పవాడిగా మారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదము ఒక వ్యక్తి జీవితంలో ఎటువంటి కార్యం చేస్తుందంటే క్రమక్రమముగా ఏం చేస్తుంది? ఆ వ్యక్తిని అభివృద్ధి పరుస్తుంది. అంటే మొట్టమొదటిగా దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు బలహీన పడిపోయి ఉన్నావో, ఏ విషయంలో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉన్నావో, ఏ విషయంలో అణిచివేయబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావో వాటన్నిటినీ ఆయన సరిచేసి చక్కపరిచి సరిదిద్ది వాటిల్లో నీవు అంతకు అభివృద్ధి పొంది ఏమవుతావంటే గొప్పవానిగా నీవు మార్చబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆది కాండములో మనం కానీ గమనిస్తే దేవుడు అబ్రాహాముని పిలిచి అబ్రహాముగా మార్చి అతన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు దేవుని బిడ్డలారా. అప్పుడు ఆ అబ్రహాము ఏమయ్యాడంటే, చదవండి, ఒక మాట చెప్తాను. 13వ అధ్యాయము 2వ వాక్యం. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. జీవము కలిగిన దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఆ వ్యక్తి ఏమవుతాడంట? క్రమక్రమముగా అభివృద్ధి పొంది క్రమక్రమముగా విస్తరించబడి ఆ వ్యక్తి ఏమవుతాడంటే గొప్పవాడుగా మారుతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి ఎక్కడుండేవాడంటే గెరారు హారాన్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఉండేవాడు. అతడు బొమ్మలు తయారు చేసుకుంటూ వీధి తిరిగి అమ్ముకునేటువంటి వాడు. ఒక రోజున జీవము కలిగిన దేవుడు ఆ వ్యక్తిని పిలిచాడు. అబ్రహాము అని పిలిచాడు. అయ్యా, ఏంటి? నేను చూపించేటువంటి స్థలములోనికి నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? కనానుకు వెళ్ళాలి. అక్కడికి వెళితే నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాము దేవుని మాట విని ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లుగా కనానుకు వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు
హారానును విడిచేటప్పుడు అతని దగ్గర ఐశ్వర్యము లేదు, ధనము లేదు. దేవుని బిడ్డలారా, తన భార్యను, తన సహోదరుడు కుమారుడైన లోతును వెంట పెట్టుకొని ఆయన ఒట్టి చేతులతో, ఇంకా చెప్పాలంటే ఏమి లేని స్థితిలో బయలుదేరి ప్రభు పిలుపుకు లోబడి వెళ్ళాడు. అంతే, అనతి కాలములో యెహోవా అతన్ని ఆశీర్వదించగా ఏమయ్యాడంట అక్కడ 13వ వాక్యంలో, 3వ వాక్యంలో ఏమయ్యాడు ఆయన? 2వ వాక్యంలో 13:2 వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. చూడండి, హారానులో నుంచి ప్రయాణం అయ్యేటప్పుడు అబ్రహాముకు ఆస్తిపాస్తులు లేవు, వెండి బంగారాలు లేవు. ఏదో అతని బట్టలు కలిగి ఉన్న ఏదో కొంచెం తీసుకుని బయలుదేరి వెళ్ళాడు దేవుని పిలుపుకు లోబడి. అయితే అనతి కాలంలోనే ఏమయ్యాడు అంటే, దేవుడు అతన్ని ఆశీర్వదించగా వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతునిగా మారిపోయాడు. కారణం ఏంటంటే, అతడు దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు. దేని కొరకు పిలిచాడు అబ్రహాముని? ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండడానికి. అయితే దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు ఊరకనే ఆశీర్వదించలేదు. అబ్రహాము దేవుని యొక్క పిలుపును విని ఏం చేశాడంటే, తన ఇంటిని, తన ఇంటి వారిని, తన బంధువులను, తను పుట్టి పెరిగి పెద్దవాడైన తన యొక్క ఊరిని, సమస్తాన్ని విడిచి ఆయన కనానుకు వెళ్ళాడు. అందుకే పిలువబడినట్లుగా యేసయ్య అతన్ని ఆశీర్వదించాడు. అతడు గొప్ప ధనవంతుడుగా మారాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నిన్ను ఆశీర్వదించడానికే ప్రభు పిలుస్తున్నాడు. నీ కష్టాలు, నీ కన్నీళ్ళన్నీ రాత్రి తీరిపోయి నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్పగా క్రమక్రమంగా అభివృద్ధిపరిచి నిన్ను గొప్పవానిగా చేయడానికే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆయన పిలుపు విని అబ్రహాము తన స్వదేశాన్ని, బంధువులింటిని, రక్త సంబంధం విడిచిపెట్టినట్లుగా ఈ రాత్రి నీవు కూడా కొన్ని విడిచిపెట్టుకుంటేనే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విడిచిపెట్టాలి? నీ ఇంటిని కాదు, నువ్వు సంపాదించుకున్న సంపాదన కాదు, కానీ దేవుని బిడ్డ ఈ రాత్రి నీలో ఉన్న పాపమును విడిచిపెట్టాలి, నీలో ఉన్న వ్యసనాన్ని విడిచిపెట్టాలి, నీలో ఉన్న అతిక్రమపు క్రియలను విడిచిపెట్టాలి, నీలో ఉన్న వ్యతిరేకమైనటువంటి పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభు యొద్దకు వస్తే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుని బిడ్డ ప్రభు నిన్నేం చేస్తాడంటే ఆశీర్వదించి ఆ క్రమక్రమంగా అభివృద్ధిపరిచి నిన్ను గొప్పవానిగా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే రాత్రి దేవుని బిడ్డ, ప్రభు నిన్ను పిలిచినట్లుగా ఆ పిలుపును అంగీకరించి ఆ పిలుపుకు లోబడి ఈ రాత్రి దేవుని బిడ్డ, అబ్రహాము తన స్వదేశాన్ని విడిచినట్లుగా నీ పాపమును, నీ వ్యసనమును, నీ బలహీనతను విడిచిపెట్టాలి. చాలామంది అనుకుంటారు, మాలో ఏ పాపం లేదండి, మేము చాలా మంచోళ్ళం అనుకుంటారు. కానీ వాక్యం అంటుంది, అలా మనలో పాపము లేదని చెప్పుకుంటే మనలను మనమే మోసపరుచుకున్న వాళ్ళం అవుతాం. దేవుని యొక్క స్వరూపములో ఉన్న ప్రతి ఒక్క మనుషునిలో పాపం ఉందండి. పాపము లేని మనుషుడంటూ ఈ భూమి మీద ఎవరు లేరు. అయితే ఆ పాపముని విడిచిపెడితే యేసు రక్తము నీ ప్రతి పాపమును కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేస్తుంది. దేవుని బిడ్డ, అప్పుడు ప్రభు ఆయన పిలిచినట్లుగా నిన్నేం చేస్తాడు? నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదిస్తే నీవు క్రమక్రమముగా అభివృద్ధి పొంది నీవు గొప్పవానిగా ఈ రాత్రి మార్చబడతావు. అందుకే ఈ రోజున దేవుని బిడ్డ, నీ స్థితిగతులను మార్చి నిన్ను గొప్పవానిగా చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఈ రోజున ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. అయితే ఆ పిలుపు విని
ఈ రాత్రి నీ పాపములు విడిచిపెట్టి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చావంటే, దేవుని బిడ్డ, నువ్వు ఎవరివైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నిశ్చయముగా ఆయన ఏం చేస్తాడంటే రాత్రి నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. నువ్వు ఊహించినటువంటి ఉన్నతమైన స్థాయికి ఈ రాత్రి దేవుని బిడ్డ నిన్ను ఆయన తీసుకుని వెళ్తాడు. అందుకే ఆయన ఈ రోజున నిన్ను పిలుస్తున్నాడు. దేని కొరకు పిలుస్తున్నాడు అంటే, ఒకటి, ఆశీర్వాదమునకు వారసునిగా ఉండడానికి. రెండవదిగా చూడండి ఆయన ఎందుకు పిలుస్తున్నాడు. రెండవదిగా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు 7వ అధ్యాయము 15వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వాక్యం చదువు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయి వచ్చును. అట్టి సందర్భములలో చూడండి, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒకటి, ప్రభు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు ఈ రాత్రి? నిన్ను ఆశీర్వదించి క్రమక్రమముగా అభివృద్ధి పరిచి నిన్ను గొప్పవానిగా చేయడానికి. అయితే అలా చేయాలంటే దేవుని బిడ్డ నీలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టాలి. అప్పుడు యేసు రక్తము నీ ప్రతి పాపమును కడిగి నిన్ను పరిశుద్ధపరిచి, దేవుని బిడ్డ రాత్రి నిన్నేం చేస్తుందంటే గొప్పవానిగా చేస్తుంది. రెండవదిగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పిలుస్తున్నాడు ఈ రాత్రి అని అంటే, సమాధానముగా ఉండడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, సమాధానమును నీకు కలిగించడానికి, సమాధానమును నీ హృదయంలో ఉంచడానికి ఈ రాత్రి దేవుని బిడ్డ ప్రభు నిన్ను ఒక ఉన్నతమైన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఈ కడవరి దినాల్లో మనుష్యుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న బాధ్యతను బట్టి, శ్రద్ధను బట్టి లోకంలో అనేకమైన వాటిని సంపాదించుకుంటున్నాడు. కష్టపడి ధనాన్ని సంపాదించుకుంటున్నాడు, కష్టపడి వెండి బంగారాలను సంపాదించుకుంటున్నాడు, పేరు ప్రఖ్యాతిని సంపాదించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, విలువైనటువంటి కట్టడలను సంపాదించుకుంటున్నాడు. కానీ తాను సంతోషంగా బ్రతకడానికి మనస్సులో సమాధానాన్ని సంపాదించుకోలేకపోతున్నాడు, మనస్సులో నెమ్మదిని సంపాదించుకోలేకపోతున్నాడు, మనస్సులో ప్రశాంతతను సంపాదించుకోలేకపోతున్నాడు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న రాత్రుల్లో వాళ్ళకి నిద్ర ఉండడం లేదు. నాకు తెలిసిన ఒక గొప్ప కుటుంబం ఉంది, కోటీశ్వరులు. వాళ్ళకు ఒకే ఒక కుమార్తె, వాళ్ళకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గర నాకు తెలిసిన వ్యక్తి పనిచేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, ఒకరోజు మేము మాట్లాడుకుంటూ సందర్భంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అన్నా, మా యజమానురాలు ప్రతిరోజు రాత్రి తప్ప తాగుతుంది. నేను అడిగాను, స్త్రీలేంటే తాగడం? నేను చెప్తున్నది ఇప్పుడు కాదు, కానీ దాదాపు ఒక 10-15 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన. దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. అతను అంటున్నాడు, మా యజమానురాలు ప్రతిరోజున తప్ప తాగుతుంది. అదేంటయ్యా, కావలసినంత ఆస్తిపాస్తులు ఉంది, అంతస్తు ఉంది, వయస్సు ఉంది అనుభవించడానికి, మరి ఎందుకు త్రాగుతుందంటే ఆయన అంటాడు, ఆమెకు త్రాగకపోతే నిద్ర రాదు, ఆమె త్రాగకపోతే నిద్ర రానే రాదు. త్రాగాల, ఎన్ని ఉన్నా ఖచ్చితంగా త్రాగి నిద్రపోతుంది.
ఎందుకంటే ఆమె హృదయమంతా కలవరమే. ఆమె హృదయములో నెమ్మది లేదు, ఆమె హృదయములో సంతోషము లేదు, సమాధానం లేదు. డబ్బు ఎంత ఉన్నా సరే మనస్సులో ప్రశాంతత, నెమ్మది, సమాధానం లేకపోతే అవి అంతా కూడా వ్యర్థమే. అందుకే ఆమె త్రాగుడికి బానిస అయిపోయింది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. దేనికంటే